మీ ఫేవరెట్ జోన్రా ఇది ఉంది. లైక్ మీ డ్రీమ్ అండ్ ఆల్సో యూ వాంట్ టు వర్క్ ఇన్ థాట్ జోన్రా అండ్ మీ ఫేవరెట్ జోన్రా ఏంటసలు? నాకు యాక్షన్ డ్రామా అంటే చాలా ఇష్టము. అండ్ లక్కీలీ ఇది చాలా పెద్ద యాక్షన్ డ్రామా అండి. ఓహ్! అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్. రియల్లీ యాహ్! గ్రేట్ అసలు నిజంగానే. హ్మ్. సో, డైరెక్టర్ గారు ఆన్ సెట్ అసల ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? బికాజ్ ఇట్స్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. యాహ్! సో, ఆయన అంటే ప్రాక్టికల్‌గా కూడా కావచ్చు, ఆయన దగ్గర నుంచి మీరు బాగా ఇన్‌స్పైర్ అయిన విషయాలేమన్నా ఉన్నాయా? యాహ్! ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. బట్ సో, ఆయన దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఏం చేశారనేది నన్ను చాలా ఇంప్రెస్ చేసిందనమాట. ఒక ఆఫీస్‌లో పిలిచి స్టోరీ చెప్పినప్పుడు, ఆయన విజన్ గాని, ఎలా ఉండబోతుంది సినిమా ఏంటని చెప్పినప్పుడు అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అండ్ అలానే లొకేషన్‌లో కూడా ఆయన ప్రతిరోజు షాట్ చేసే ముందు సీన్ చూసుకొని ఏంటి, ఏందని ప్రతీది ఆయన దగ్గర నుండి చూసుకొని చిన్న చిన్న మైన్యూట్ అన్నీ ఏవున్నా గాని అన్నీ ఆయన చాలా జాగ్రత్తగా చేసి ముందుకెళ్ళేవాడనమాట. సో, అవన్నీ చూసినప్పుడు అరే! ఇంత ఇంత పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నేను పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది మాట. యాహ్! సో, యాహ్! స్పిరిచ్యువల్లీ హౌ హ్మ్. క్లోజ్ యూ ఆర్ టు గాడ్? స్పిరిచ్యువల్లీ అంటే ఇదివరకు దేవుడంటే భక్తి ఉండేది. బట్ ఈ సినిమా ద్వారా అది ఇంకా 100 టైమ్స్ పెరిగిందనమాట. ఓకే. యాహ్! అంటే మనం ఓకే. ఏదో తెలియని శక్తి ఉంది. దాన్ని హ్మ్. నమ్ముతూ ఉంటాము. అండ్ యూనివర్స్ అంటే ఇలాంటి అవునండి. ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా యాహ్! మనం నమ్ముతాం. బట్ అలా మీరు పాజిటివ్ నోట్‌లో వెళ్ళి ఒక గోల్ అనుకోని రీచ్ అయిన సందర్భం ఉందా? లైక్ యూ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ హ్మ్. ఇట్ హ్యాపెన్ టు యూ. అంటే నేను దేవుడిని బిలీవ్ చేస్తా అండి. అంతే. నేను ప్రాసెస్‌ని నమ్ముతాను. రిజల్ట్ గురించి నేనేం ఆలోచించను. సో, దేవుడిని నమ్ముతా అంతే. నేను దేవుడిని అది కావాలి, ఇది కావాలని కోరుకోను. యాహ్! ఓకే. ఒక యాహ్! నమ్మకం ఉంది. అంతే. బట్ దేవుడంటే ఒక నమ్మకం. విషెస్ అయితే హ్మ్. లేవంటున్నారు. అంటే ఓహ్ మై గాడ్! లేవని గాదు ఉన్నాయి. బట్ అలా అని చెప్పి దేవుడిని నాకు అది గావాలి, ఇది గావాలి. నా కష్టం నేను పడతా. దేవుడు ఆయన చేయాల్సిన ఆయన చేస్తాడు అంతే. యాహ్! నైస్. యాహ్! నైస్. వెరీ సింపుల్. యాహ్! సో, అంటే ఇప్పుడు ఆయన ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా సినిమాకి ఓపెనింగ్ చిరంజీవి గారు చేశారు. యాహ్! టీజర్ లాంచ్ వచ్చేసి మహేష్ బాబు గారు చేశారు. ఫస్ట్ లుక్ వచ్చేసి రానా గారు చేశారు. అండ్ సినిమా ఇంత పెద్ద స్కేల్ వచ్చింది. ఇప్పుడు మీరందరూ పొగుడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే మేము ట్రస్ట్‌ని మేము మా ప్రాసెస్‌ని మేము నమ్మాము. పైనుంచి ఆయన మాకేమి ఇవ్వాలో ఆయన ఇస్తున్నారని మేము బిలీవ్ వండర్‌ఫుల్. చేస్తాం.